మీకు ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా లేదంటే సింప్లెక్స్ కానీ డూప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీ 20 acres ఉన్నటువంటి హెచ్ఎండి లేఅవుట్ అండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి. ఈ ఫ్లాట్స్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 40 నుంచి అప్ టు 60 lakhs వరకు కూడా ఉన్నాయండి. ప్రజెంట్లీ ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఈ లేఅవుట్ లో ఆల్రెడీ 60 ఫ్యామిలీస్ అనేది కూడా ఇండిపెండెంట్ హౌసెస్ లో మనకి లివింగ్ ఉన్నారండి. ప్రాజెక్ట్ నుంచి మనకి మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ మనకి 1 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం రాంపల్లిలో ఉన్నటువంటి హెచ్ఎండి అప్రూవ్డ్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్నామండి. ఈ వెంచర్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి 20 acres ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు తెలుసుకున్న ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేవి ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అన్నది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనకి ఏదైతే బిల్డింగ్ కనబడుతుంది చూడండి, అది వచ్చేసి మనకి పోచారం ఇన్ఫోసిస్ అండి. దాని పక్కకు వైట్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, దాని పక్కకే మనకి వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ ఉంటుందండి. ఇక్కడ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 4 kilometers డిస్టెన్స్ ఉంటుందండి. అంటే మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ ఒక 5 to 6 minutes డ్రైవ్ ఉంటుంది. అలాగే మనకి వరంగల్ హైవే నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ జస్ట్ మనకి అంటే గట్కేసర్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 3.5 kilometers ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించేది వచ్చేసండి మనకి రహేజా అండి. అలాగే చూసుకున్నట్టయితే ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. అలాగే మనకి వరంగల్ హైవేలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి నంబర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ మనకి 1 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే మనకి ప్రాజెక్ట్ లోపలికి వచ్చినాక మనకి అప్రోచింగ్ రోడ్ వచ్చేసి ఇది మనకి 80 feet ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 40 feet ఉంటుంది. లోపల ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే మనకి 30 and 40 feet రోడ్స్ అనేది కూడా రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనకి స్కూల్స్ వచ్చేసి మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, మనకి రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అలాగే సెయింట్ పీటర్ స్కూల్, అలాగే జూబ్లీ పబ్లిక్ స్కూల్, ఈ స్కూల్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ మనకి జస్ట్ మనకు ఒక 2.5 to 3 kilometer రేడియస్లోనే ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్కి ఈ బస్సెస్ ఏవైతే స్కూల్ బస్సెస్ చెప్పానో, ఈ స్కూల్ పేర్లు ఏవైతే చెప్పానో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్కి ఇవన్నీ బస్సెస్ కూడా మనకి ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. చూసుకోవచ్చండి, నంబర్ ఆఫ్ ది హౌసెస్ అనేవి కూడా కన్స్ట్రక్షన్ అయ్యి అందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదా కానీ ఇక్కడ నుంచి మనకి ఓఆర్ఆర్ కూడా కనబడుతుంది, చూసుకోవచ్చండి. అంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి కేవలం మనకి 3.5 kilometers అని చెప్పుకున్నాం కదండి. ఈ లేఅవుట్కి వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 2 gates ఉంటాయండి. మనకి ఒకటి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక గేట్ ఉంటుందండి. ఆ గేట్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకి ఓఆర్ఆర్ అయితే ఇంకా దగ్గర అవుతుందండి. జస్ట్ మనకి ఒక 2.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనకి అప్రోచింగ్ రోడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి అన్ని సైడ్స్ నుంచి కూడా మనకి మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి ఓవరాల్గా మనకి 20 acres ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అండర్ కన్స్ట్రక్షన్ హౌసెస్ కానీ, మనకి ఓపెన్ ప్లాట్స్ కానీ మనకి ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చూసుకోవచ్చు, ఇప్పుడు మనకి ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ హౌసెస్ కూడా ఉన్నాయండి. క్వాలిటీ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తారండి. మీకు కావాలనుకున్నట్టయితే బుకింగ్లలో కూడా మీరు దగ్గరుండి కూడా కట్టించుకోవాలనుకున్నట్టయితే బుకింగ్లలో కూడా మీకు ప్లాట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీ యొక్క ఇష్ట ప్రకారంగా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 20 acres హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పుకున్నాం కదండి. అలాగే మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీస్ కూడా చూసుకున్నట్టయితే మనకి కీసర ఎగ్జిట్ నెంబర్ 8 ఉందో అది వచ్చేసి మనకి జస్ట్ ఒక మనకి 5 kilometers లోపల ఉంటుందండి. మనకి ఈ ప్రాజెక్ట్ సెకండ్ గేట్ నుంచి చూసుకున్నట్టయితే మనకి సర్వీస్ రోడ్ వచ్చేసి కేవలం మనకు ఒక 800 meters ఉంటుందండి. అలాగే మనకి గట్కేసర్ నుంచి చూసుకున్నట్టయితే ఎగ్జిట్ నెంబర్ 9 అది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి జస్ట్ మనకు ఒక 3.5 kilometers ఉంటుందండి. మన డ్రైవ్ చూసుకున్నట్టయితే కేవలం ఒక 5 minutes లోపలనే మనకి ఇటు మన గట్కేసర్ కూడా వెళ్ళిపోవచ్చు అండి. అలాగే కీసర్ కూడా చూసుకున్నట్టయితే జస్ట్ 7 minutes డ్రైవ్లోనే ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఈచ్ స్ట్రీట్ కూడా చూసుకున్నట్టయితే మనకి CCTV కెమెరాస్ అనేవి కూడా మనకి ఫిట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి G+1 హౌసెస్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ మనకి అన్ని ఫేజింగ్స్లలో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి ప్రాజెక్ట్ కూడా మనం చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ హైలైట్ కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీ 20 acres ఉన్నటువంటి హెచ్ఎండి లేఅవుట్ అండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి. ఈ ఫ్లాట్స్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 40 నుంచి అప్ టు 60 lakhs వరకు కూడా ఉన్నాయండి. ఇక్కడ మనం ఓపెన్ ప్లాట్స్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 183 square yards నుంచి మనకి స్టార్టింగ్ ఉందండి. అలాగే మనకి డైమెన్షన్స్ చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి 30 into 55 అంటే ఒక మంచి డైమెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో మనకి అన్ని ఫేసింగ్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇంటర్నల్ రోడ్స్ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఇది 30 నుంచి 40 feet వరకు కూడా
మనకి ఇంటర్నల్ లోడ్స్ ఉన్నాయండి. ప్రజెంట్లీ ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఈ లేఅవుట్లో ఆల్రెడీ 60 ఫ్యామిలీస్ అనేది కూడా ఇండిపెండెంట్ హౌసెస్లో మనకి లివింగ్ ఉన్నారండి. ఫ్రెండ్స్ మనకి ఫ్లాట్స్ చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ 30 మనకి 8 ఫ్లాట్స్ మాత్రమే మనకి సేల్కి ఉన్నాయండి. ఇక్కడ మనకి ప్లాట్స్ యొక్క వాల్యూ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి 33,000 నుంచి మనకి 38,000 వరకు గజం అనేది కూడా ఉందండి. మీకు ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా లేదంటే సింప్లెక్స్ కానీ డూప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ మీరు సొంతంగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజింగ్స్ అనేవి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ ఈ లొకేషన్కి రావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న సార్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ మీకు కావాలన్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 183 స్క్వేర్ యార్డ్స్లో మనకి హౌసెస్ అనేవి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయండి. మనకి ప్రైజింగ్ విషయానికి వస్తే మనకి 88 lakhs నుంచి మనకి 95 lakhs అనేది కూడా మనకి ప్రైజింగ్ అనేది ఉందండి, డిపెండింగ్ అపాన్ ద ఫేజింగ్స్ని బట్టి. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి G+1 హౌసెస్ కానీ డూప్లెక్స్ హౌసెస్ కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. డిస్ప్లేలో కనబడుతున్న పైన సార్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి అండి. మంచి లొకేషన్ అండి ఇది వచ్చేసి. మంచి అట్మాస్ఫియర్ కూడా చూసుకున్నట్టయితే చాలా ప్లజెంట్గా ఉంటుంది. ఇందులో మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. కస్టమర్ చాయిస్ తోటని మీ యొక్క ప్లాన్ ప్రకారం కూడా కన్స్ట్రక్షన్ అనేది కూడా స్వయంగా కూడా చేపించడం జరుగుతుందండి. క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా మీరు కూడా స్వయంగా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో మనకి కన్స్ట్రక్షన్ కూడా మనకి చేసేయడం జరుగుతుందండి. ప్రైజింగ్ వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్కి మనకి ఫేజింగ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 30x55 మంచి డైమెన్షన్లు ఉంటుందండి. 183 స్క్వేర్ యార్డ్స్కి మనకి మినిమం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 88 lakhs నుంచి మనకి అప్ టు 95 lakhs వరకు కూడా ఉన్నాయండి. అలాగే ఇక్కడ మీకు G+1 కావాలనుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ మనకి డూప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కానీ వాడుతున్న సార్ నెంబర్కి అనేది కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కానీ కన్స్ట్రక్షన్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఏవైతే ప్రైజెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పానో అంటే మనకి ల్యాండ్కి కానీ ఫ్లాట్స్కి కానీ అలాగే మనకి ఇండిపెండెంట్ హౌసెస్కి ఈ ప్రైజెస్ అన్ని కూడా ఫిక్స్డ్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుందండి. ఎనీ బ్యాంక్ లోన్కి వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ మీకు అప్ టు మీ ప్రొఫైల్ని బట్టి 75 to 85% వరకు కూడా మీకు లోన్ అనేది కూడా అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి చెప్పుకున్నట్టయితే మనకి HMDA పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్ కాబట్టి మనకి లోన్ కూడా మంచిగా రావడం జరుగుతుందండి. మీ ప్రొఫైల్ని బట్టి లోన్ అయితే డిపెండింగ్ అయ్యి ఉంటుంది. ఇలాంటి మంచి మంచి డైరెక్ట్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకున్నారు కేవలం ఒక లైక్ మాత్రమే. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.